నమస్తే వెల్కమ్ టు ఎల్లో టీవీ. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలతో చాలా మంది ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. గత 3 రోజుల నుంచి బాధితుల రోదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితులంతా తమను కాపాడాలంటూ తెలంగాణ భవన్ కు క్యూ కడుతున్నారు. పలువురు బాధితులు మతగోడును చెప్పుకుంటున్నారు. పదుల సంఖ్యలో బీఆర్ఎస్ ఆఫీస్ కు చేరుకున్న బాధితులు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ముందు తమ బాధలను చెప్పుకుంటున్నారు. ఆంధ్ర నుంచి వచ్చి 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్ లో ఉంది, కూల్చేయాలంటూ అంటున్నారు. ఇంకా 10 ఏళ్లు ఈఎంఐలు ఉన్నాయి. ఈఎంఐలు కట్టకపోతే మా మీదే కేసు వేస్తామని అంటున్నారు. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని ఓ బాధితురాలు కంటతడి పెట్టుకున్నారు. ఉమ్మడి ఏపీలోనే తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని బాధితులు వెల్లడించారు. ఇప్పుడు సడన్ గా కూల్చేస్తామని అనడం సరికాదని అంటున్నారు. తమకు పర్మిషన్లు ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినా ఎటువంటి ప్రయోజనం లేదని, బీఆర్ఎస్ నేతలకు తమ గోడును వెలుబోసుకునేందుకు ఇక్కడికి వచ్చామని చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే తాము కష్టపడి సంపాదించిన జీతం ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని, ఇలా అక్రమంగా ఇల్లు కూల్చేయడం మాత్రం సరికాదని వాపోయారు. హైడ్రా అధికారులు తమ నిర్మాణాలు ఎప్పుడు కూల్చేస్తారో అని నిద్ర కూడా లేకుండా కాలం వెల్లదిస్తున్నామని కన్నీరు పెట్టుకున్నారు. వారి ఆవేదన విన్న హరీష్ రావు సైతం కంటతడి పెట్టుకున్నారు. అనంతరం హైడ్రా బాధితులకు ధైర్యం చెప్పిన హరీష్ రావు తమ ఎమ్మెల్యేల బృందాలతో బాధితుల ఇళ్లను సందర్శిస్తామని అన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి వారికి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలి కానీ వారి గోసలు కాదని మండిపడ్డారు. హైదరాబాద్ నగర ఖ్యాతిని సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సోదరుడి ఇంటికి నోటీసులు ఇచ్చి పేదల ఇండ్లకు మాత్రం బుల్డోజర్లతో కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని నిలదీశారు. తాము హైడ్రా బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. బాధితుల వద్దకు బుల్డోజర్లు వస్తే వాటికంటే ముందే తాము అక్కడికి వస్తామని ఆమె భరోసా ఇచ్చారు.